సూపర్ మచ్ షో అంటే ఇట్స్ నార్మల్ గేమ్ షో, కానీ ఈ షోలో యాంకర్ల కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మా ఆడియన్స్. ఎందుకంటే మీ ఇన్వాల్వ్మెంట్ తోనే మాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. మీరందరం మాకు ఎంటర్టైన్మెంట్ ఈయనకి రెడీయా? కాదు, మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఒక బుజ్జి స్టూడెంట్ కూడా వచ్చింది చూసావా? బుజ్జి స్టూడెంట్ అంటారు, బుజ్జి పాప అంటారు. హాయ్. చిరు చిరు చిన్నారివే నా కంటికి. ఏం కాదమ్మా, మీ స్కూల్ ఆయా ఉందా? కాదు, ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తావా? ఆమెకి రైమ్స్ వస్తాయి, జాని జాని వస్తుంది కదా. చెప్పు నాన్న, జాని జాని గట్టిగా చెప్పు. ఇందు పెద్ద ఎర్రి పాప. అలా చెప్పకూడదు పిల్లలకి, నువ్వు చెప్పు నాన్న. టెల్లింగ్ లైస్. ఎస్ పాప. అవును, ఎస్ పాప కాదు, నో పాప కదా. ఓపెన్ యువర్ మౌత్. ఐ డిడ్ంట్ డు బ్రష్ పాప. చెప్పు, దగ్గరగా నిన్ను చూసి భయపడుతుంది. నువ్వు వెళ్ళమ్మా అక్కడికి వెళ్ళి. ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి. ఒకటి అర్థమైంది, చిన్న పిల్లలతో కూడా మాట్లాడియచ్చేమో కానీ కొంతమందితో మాట్లాడలేకపోతున్నాం. హలో, ఏంటి డ్రెస్ క్లాస్ గా ఉందని ఓ పంచులేద్దాం అనుకుంటున్నావా? అంత లేదమ్మా, నాతో పెట్టుకుంటే నరాలు తెంచి వీణ వాయిస్తా. ఏది ఒక్కసారి తెంచి వీణ వాయించవా? ఇప్పుడు సడన్ గా ఇంకొక యాంకర్ అంటే కష్టము, అందుకని వదిలేస్తున్నా. ఇంకో యాంకర్ ఇగో నాకంటే కత్తులంటే కుర్రలు ఒక బాయ్ అని వేసుకున్నాడు. అరే ఇద్దరు నిల్చోరా. అరే మీరు బాయ్ అని మీకు తెలుసు కదా, అందరికి తెలియాలంటే పెట్టుకొచ్చారా? నేను మగజాత అనుమతి వేసుకున్నాం మేము. మీరు అమ్మాయిలు కదా, అమ్మాయిలు అయితే జీన్స్ పాయింట్లు ఎందుకు వేసుకున్నారు? అబ్బాయిలు వేసుకుంటారు పాయింట్లు అవి. అరే మేము ట్రెండ్ సెట్ చేస్తాం రా. అవును, ఇది ఏ దేశంలో సారీ అంటారు? వచ్చేటప్పుడు జీన్స్ ప్యాంట్ ఒకటి వేసుకుని వచ్చింది, బయట మసిగుడ్డ తెల్లగుడ్డ పైన కప్పుకుంది. వచ్చేటప్పుడు మా సెట్ ప్రాపర్టీ రెడ్ ఉన్నది చూడు, అది మిగిలింది, చుట్టుకుందో ఎక్స్పోజింగ్ ఎక్కువైందని. ఇది కనుక మా డిజైనర్ వింటే ఊరేసుకుంటా. ఎవరమ్మా మీ డిజైనర్? ఒక్కసారి కలవచ్చా మేము? కలుస్తాం, నీకు కూడా కావాలా? దమ్ముంటే మీ డిజైనర్ ఇక్కడ రమ్మను. కమ్ హియర్. ఉట్టి బట్టలు కుట్టడం వరకే. కుట్టడానికి తను ఏమైనా టైలర్ అనుకున్నావా? ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. యూఆర్ ఎ ప్రొఫెషనల్ డిజైనర్. నో, ఇట్స్ నాట్ ఎ డిజైనర్, మేకోవర్. అంటే ఒక పంది లాంటి వద్దులేండి ఒక పందిని కూడా మనిషిలాగా తయారు చేయొచ్చు అని చెప్పారు. కాదు, ఒక గర్ల్ ని ఏంజెల్ గా చేయొచ్చు. ఏంజిల్ ఎక్కడ ఉంది? ఒక్కసారి రమ్మంటారా? ఈవిడ ఏంజిలా? ఇగో వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడు. ఇగో ఇందు ఏంజిల్ అంట. మధ్యలో బెల్ట్ ఎందుకు? అది ప్యాంట్ కేస్తారు కానీ మీరు చారీకి వేశారు. ప్యాంట్ కూడా ఉంది. నేను ఉమా గారిని ఏం అనలేకపోతున్నా, ఎందుకో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే మీకు ఉమా చేసిన డిజైనర్ నచ్చింది కాబట్టి. కాదు, మా అమ్మగారి పేరంటే అది, అందుకే నేను ఏం అనట్లేదు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. మీరు సూపర్ డిజైనర్ అండి, నంబర్ 1 మన స్టేట్ లో నంబర్ 1 డిజైనర్. వెళ్ళండి. సరే కానీ డైరెక్ట్ మీ ఇద్దరు ఫేమస్ డాన్సర్స్ అని విన్నా నేను. మీ ఇద్దరు కలిసి అంటే మీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, హీరో హీరోయిన్ అట్లా డాన్స్ ఒక్కసారి రండి, డ్యూయట్ డాన్స్ చూద్దాం రండి. మీ ఇద్దరు ఇట్లా అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు? అమ్మాయి, నేను అబ్బాయి. ఒక మంచి రొమాంటిక్ పాట పెట్టండి, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో చూద్దాం. ఒరేయ్ మర్యాదగా వెళ్ళిపోయి కూర్చుంటారా మీరు పై? ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, మన గేమ్ లోకి వచ్చేద్దాం. టీమ్ రవి అండ్ టీమ్ ఇందు 2 పోడియంస్ ఉన్నాయి. ఒక్కొక్క పోడియం లో ఒక అబ్బాయి అమ్మాయి వస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నిల్చోండి. మీ అందరికి ఇంట్రెస్ట్ లేదా? నేను నా టీం ని సెలెక్ట్ చేసుకుంటా. సింపుల్ గా బ్లాక్ డ్రెస్ వచ్చేయమ్మా. ఓకే, సో ఇప్పుడు నా టీమ్ లో నుంచి మంచిగా లడ్డు లాగా గుండ్రంగా ఉన్నాడు, నువ్వు రామ్మా. రణ్వీర్ సింగ్ గల్లీ బాయ్. ఓకే, సో నీ పేరు నువ్వే సెలెక్ట్ చేసుకో ఒక అమ్మాయిని. అనుకున్నా నువ్వురా. అందరికి తెల్లతలే కావాలి, ఇందులాంటి ఎవరికి వద్దు. సో
ఆ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు చెప్పు. ఈమె మా కాలేజ్ స్టూడెంట్. ఈమె ఆమె స్టూడెంట్, నువ్వు లెక్చరరా ప్రిన్సిపలా? లెక్చరర్. ఏ సబ్జెక్ట్ అన్నా? సైన్స్. సైన్స్ నేర్పిస్తావా? తెలుగు లెక్చరర్ కదా. అరే ఎక్స్ప్లెయిన్ హౌ డస్ ద థర్మోడైనమిక్ స్టార్ట్. ఫస్ట్ సైన్స్ స్పెల్లింగ్ అడగండి. అయ్యా అరే అవునరా, సైన్స్ స్పెల్లింగ్ చెప్పరా. ఓకే, సైన్స్ స్పెల్లింగ్ చెప్పనా? SINC. సైన్స్ రా అది. టెక్నాలజీ స్పెల్లింగ్ చెప్పరా. TCH అబ్బా NOOG జీ నీకు దండవరా. మీ నలుగురు మేము ర్యాండమ్ గా సెలెక్ట్ చేసాం, కానీ మీలో టాలెంట్ ఉందా లేదా అని చూడాలి కదా. ఓకే అబ్బాయిలు ఏం చేయాలో నేను చెప్తా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక రాజకీయ నాయకులు అన్నమాట. సో ప్రసంగం చెప్తూ ఉండగా మధ్యలో వాళ్ళ ప్యాంట్ లోకి చీమలు దూరినాయి. పంపిస్తాను అవి పోతాయి అవి. సో ఆ చీమలు కుడుతున్నాయి వాళ్ళని. ఆ బాధతోటి ఆ ప్రసంగాన్ని కంటిన్యూ చేయాలి. ఆ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించాలి. రా, నీతో స్టార్ట్ చేద్దాం. ముందుకు రానా. అందరికి నమస్కారం. నన్ను ఓటేస్తే మీ అందరికి. నన్ను ఓటేయర్రా, నాకు ఓటేయాలని అడగాలి. నాకు ఓటేయండి, అందరికి 24 గంటలు కరెంట్ ఇస్తాను. సార్ ఏడు నుంచి ఇస్తారు సార్ కరెంటు? మీరు కరెంట్ ఇస్తాను ఇట్లా అంటే చెప్పండి సార్, చెప్పండి. నాకు ఓటేస్తే మీకు ఏ లోటు లేకుండా తీసుకుంటా. మీ ఇంటికి వచ్చి డైలీ ఫ్రీగా ఇస్తా అందరికి. ఏమిస్తారు సార్ ఫ్రీగా? పైసలు ఇస్తా. పైసలు ఫ్రీగా ఇస్తారా? మీ పిల్లలకి అడుగుతా డైలీ. సో అందరూ రాళ్ళేస్తున్నారు చూడండి అక్కడ. ఈడ కొట్టమను. ఇప్పుడు ఇందో టీం నుంచి మా రాజకీయ నాయకుడు వచ్చేస్తున్నాడు. నువ్వు రామ్మా. అందరికి నమస్తే. నాకు ఓటేస్తే రోజు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చీర ఒక్కొక్క బీర్ ఇస్తానని కోరుకుంటున్నాను. రే చీమలు ఉట్టి ఆడనే కుట్టవరా, వేరే దగ్గర కూడా కుడతాయిరా. మాకు ఓటేయాలని కోరుకుంటున్నాను. సార్ ఇందాక ఇంకొక ఆయన వచ్చారు సార్. ఆయన ఏమో చాలా ఇస్తానన్నాడు. సో వాళ్ళ పిల్లలకు కూడా ఏదో చేస్తానన్నాడు. మీరేం చెప్పరా? ముడ్డులు విధంగా మేమే కడుగుతాం. మాకు ఓటేయాలని. సార్ ఇట్లా కాదు సార్, వాళ్ళకి ప్రూవ్ చేయాలంట. ఇద్దరు పసిపిల్లలు అక్కడనే కూర్చొని అగో ఎండిపోతుందంట సార్. సార్ వాగ్దానం చేయడం కాదు సార్, చేసి చూపించాలి. అరే నిల్చోండిరా. అరే నీకు చీమలు కుడుతున్నాయి. ఇప్పుడైతే ఓట్లు పక్కా. జిప్పు పెట్టుకో. ఇంత దరిద్రాన్ని దగ్గర నుంచి చూసాం కాబట్టి మీకు చాలా ఇబ్బంది కూడా కలిగింది కాబట్టి ఇప్పుడు అందంగా మారబోతుంది ఈ టాస్క్. ఇప్పుడు ఉన్న ఈ ఇద్దరు అమ్మాయిలు ర్యాంప్ వాక్ సూపర్ మోడల్స్ లాగా ఈ స్టేజ్ మీద వాక్ చేస్తే ఇలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు కదా. సో లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. ఏమో పేరంటానికి వయసు వచ్చింది ఆవిడ. ఇప్పుడు చూడు హాట్ ర్యాంప్ వాక్ ఎలా ఉంటుందో చూడు. మా టీం వాళ్ళు చేస్తారు. అమ్మలక్క దండలు పెట్టింది. చీమలు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఎక్కినట్టున్నాయి. చీమలు ఎక్కుతాయేమో అని భయపడి ఫాస్ట్ వెళ్ళిపోయి ఫాస్ట్ వచ్చేసింది. ఓకే అసలు సిస్టర్ ర్యాంప్ వాక్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు రవి చేసి చూపిస్తాడు, చూడండి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సో టీమ్ రవి గారు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు, టీం ఇందు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఎంటర్ ది పోడియం. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది
సుందర్ సో మా టీం రవి నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్, టీం ఇందు నుంచి పార్టిసిపెంట్స్ పేర్లు తెలుసుకుందాం. గలీబాయ్ వాట్స్ నేమ్? ప్రశాంత్. ప్రశాంత్ ఎక్కడి నుంచి ఏం చేస్తుంటావు? డిగ్రీ చదువుతున్నా, ఫస్ట్ ఇయర్. డిగ్రీ చదువు. చీమల్ని గోకోకుండా ఇంకేం చేస్తుంటావు? ఏం లేదు, ఇట్లనే తింటా తిరుగుతా. వెరీ గుడ్, మంచి జాబ్. లక్ష్మి. లక్ష్మి ఎక్కడి నుంచి ఏం చేస్తుంటారు? హైదరాబాద్, డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. వాడెవడు నీకు ఏమైతాడు? ఇంటి పక్కన ఉంటాడు, ఖాళీగా ఉంటాడని తీసుకొచ్చా. ఓకే, మీ పేరు? బంటి, ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు నిజంగా లెక్చరర్ కాదా? ఓ అట్లా చెప్పుకుంటే బాగుంటుందనా? వాట్స్ నేమ్? శృతి. డిగ్రీ